చూడండి, 20% ఆఫ్ యంగర్ పీపుల్ కంటే టైప్ 2 డయాబెటీస్ అంట. చిన్నపిల్లల్లో కూడా ప్రాబ్లం వస్తుందని వాళ్ళ సర్వే. అండ్ మొన్న కూడా మనం చూసాం, మనం 8 ఇయర్స్, 11 ఇయర్స్, 13 ఇయర్స్ వాళ్ళ పిల్లలు కూడా బాగా కొలెస్ట్రాల్ ఉంటుంది కొంతమందికి, తర్వాత డి విటమిన్ B12 తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఈ చూడండి, మధ్యప్రదేశ్ ఐ మీన్ గుజరాత్లో అంట గవర్నమెంట్ డాక్టర్ని ఒక ఎంతమందిని చెక్ చేశారు, 490 మంది డాక్టర్ని చెక్ చేస్తే అంట అందులో 20% ఒబేస్, 50% అంటే 490 మందిలో 50%కి డయాబెటిక్ ఉందంట. తర్వాత బ్లడ్ ప్రెషర్ 24%కి, కొలెస్ట్రాల్ 50%. అంటే చూడండి ఎంత ఇదిగా ఉన్నారు వీళ్ళు. ఎందుకని అంటారు కారణం? ఇప్పుడు డాక్టర్లు కదా, మరి వాళ్ళు ఎందుకని వాళ్ళు కూడా 50% అంటే 490 మంది డాక్టర్లో ఆల్మోస్ట్ 245-250 మెంబర్స్కి డయాబెటిక్. అందులో హాఫ్ మందికి మళ్ళీ కొలెస్ట్రాల్ కూడా ఉంది. కారణం ఏంటి? దినచర్యలో ఇంకా కరెక్ట్ ఆన్సర్, పార్షియల్ కరెక్ట్. దినచర్యలు సంబంధం లే. ఏంటి? ల్యాక్ హైడ్రేషన్ అవ్వచ్చు సార్, లేదంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, కరెక్ట్. ఇంకా ఇంకా పాయింట్ ఉంది మళ్ళీ. స్ట్రెస్ మేనేజింగ్ అవ్వచ్చు సార్, కరెక్టే కదా, అన్ని లేదంటే పార్షియల్ ఆన్సర్స్. పార్షియల్ ఆన్సర్స్. మనం ఏం ఫుడ్. చెప్పుకున్నాం? మనం చేసేటువంటి 10 మిస్టేక్లు గుర్తున్నాయి అందరికీ? 10 మిస్టేక్స్. హలో, ఎస్ సార్, ఎస్. ఏమైంది అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లానికి ఈ 10లో 10 చేసే గనులు ఉంటారు. నేను అంతకుముందు 10లో ఎన్ని చేసేవాడిని? 7 చేసేవాడిని. ఎన్ని సంవత్సరాలు? 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. 10 మిస్టేకుల్లో 7 మిస్టేకులు 30-40 ఏళ్ళు చేస్తే ఏమవుద్ది? హలో, డయాబెటిక్ అవ్వచ్చు సార్, అన్నీ ఒబిస్ అవ్వచ్చు. వచ్చేస్తాయి. అవును, అలానే వీళ్ళు కూడా డాక్టర్లు అయ్యి ఉండి కూడా ఈ 10 మిస్టేక్స్ చేస్తుండొచ్చు అనమాట. దానివల్ల వీళ్ళకి ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి. తర్వాత ఇది చూడండి, ICMR సర్వే వీళ్ళు చేసి ఏం చెప్పారు? చేసి ఒక 39% పర్సన్స్, 29%, 28%కి ఒబేసిటీ అంట. బెల్లీ ఫ్యాట్ 34-9%. అంటే 10 మందిలో ముగ్గురికి పొట్ట లేదా ఓవర్ వెయిట్ ఉంటుంది అనమాట, అది లెక్క. తర్వాత కొలెస్ట్రాల్ కూడా 10 మందిలో ముగ్గురికి ఉంది. సారీ, హైపర్ టెన్షన్, బీపీ. కొలెస్ట్రాల్ చూడండి ఎంతమందికి ఉంది? 10 మందిలో ఎంతమందికి ఉన్నట్లు? 8. 10 మందిలో 8 మందికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది. కొలెస్ట్రాల్ తర్వాత ప్రీ డయాబెటీస్ ఎంతమందికి ఉంది? 15%, డయాబెటిక్ 11%. ఏంటి దీనికి కారణాలు ఏంటంటారు? ఈ ఒబేసిటీ కానీ, బీపీ కానీ. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు సార్. 10 లైఫ్ స్టైల్ డిజార్డర్స్. వినండి, అదే మళ్ళీ మెయిన్ పాయింట్. మీరు మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నారంటే పప్పుచారులు టేస్ట్ రావడానికి ఏంటి ఉపయోగం? దేని వల్ల వస్తుంది టేస్ట్? హలో, సార్ ఒక సాల్ట్, చింతపండు అన్ని సార్. అన్ని సమపాలాల్లో పడాలి. అన్ని ఐటమ్స్ సమపాళల్లో వేసి మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తేనే టేస్ట్గా వస్తుంది, అవునా కదా? ఇందులో ఏ ఐటమ్ అయినా తక్కువైనా ఎక్కువైనా ఏమవుద్ది? లేదా ఒకటి మర్చిపోయాం ఒకరోజు, ఏమవుద్ది? టేస్ట్ పాడైపోతుంది. సేమ్ డిట్టో. మనం ఈ మిస్టేక్లు కంటిన్యూ చేస్తుండటం వలన మనకి మన హెల్త్ కూడా అలానే ఘోరంగా ఉంటుంది అనమాట. దీనికి ఏం చేశారు? ఈ 10 హెల్త్ ప్రాబ్లం తెలుసు కదా అందరికి. 10 హెల్త్ ప్రాబ్లం ఏం చెక్ చేసుకోవాలో. హలో, చెప్పండి ఏంటండి 10 హెల్త్ ప్రాబ్లంలు తెలుసు సార్. చెప్పండి. బీపీ, డిస్ప్లిమియా, కొలెస్ట్రాల్, డిస్లిపిడిమెంట్, కొలెస్ట్రాల్. తర్వాత డయాబెటీస్, ఫ్యాటీ లివర్, థైరాయిడ్, డి విటమిన్, B12 విటమిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ మెడికేషన్ సార్, ఎక్సెట్రా. గుర్తుపెట్టుకోండి, 10 చాలా ఇంపార్టెంట్. ఈ 10కి 10 మన 10లో ఎన్ని ఉన్నాయి మనకి ఒక్కొక్కరికి చెప్పండి. నాకు ఒకప్పుడు 7 ఉండేవి, 7 ప్రాబ్లంలు ఉండేవి. ఈ 7 ప్రాబ్లం రావడానికి కారణం ఏంటన్నావు? 10 లైఫ్ స్టైల్ డిజార్డర్స్ సార్. 10 చేయకపోవచ్చు, నేను 10లో 3 చేసేవాడిని కాదు, చక్కగా నిద్రపోయేవాడిని, స్ట్రెస్ ఉండేది కాదు, ఎక్సర్సైజ్ చేసేవాడిని. మిగతా 7 ప్రాబ్లమ్స్ అనమాట. దీనికి వీళ్ళు ఏం చేశారు? ఇవన్నీ చూడండి, మనం ఇక్కడ దాకా వచ్చి కూడా నిద్రపోతాను ఉంటాం అనమాట. చూడండి, ఇప్పుడు వరదలు వచ్చినాయి అనుకోండి, ఇక్కడే మేలుకోవాలా, ఇక్కడ దాకా వెయిట్ చేయాలా? ఇప్పుడు మనందరం చాలా మంది చూడండి, చాలా మంది ఈ లెవెల్లో ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడున్న ప్రాబ్లం ఉందా? హలో, ఈ సిచ్యువేషన్లో ఉన్న ప్రాబ్లం ఉందా? మనం తినొచ్చు, మాట్లాడవచ్చు, ఫోన్లు కూడా చేయొచ్చు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? నీళ్లు వచ్చేసి మనకి నోరు దాకా వచ్చింది అనుకోండి, నోరు తెరవలేకపోతే అప్పుడు వామ్మో వాయు ఇంకేం చేయలేం. ముక్కు దాకా వస్తే ఇంతే సంగతి.
ఇప్పుడు చాలా మంది ఏంటంటే HbA1c 7% ఇచ్చినా పర్లేదు నార్మల్గా ఉంది అంతే బార్డర్లో ఉన్నాం. ఈ వీళ్ళు కూడా బార్డర్లోనే ఉన్నారు. వీళ్ళకి ఏం ప్రాబ్లం లే. బార్డర్లో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి మనం? ఏ ప్లేస్లో ఉంటారు మీరు చెప్పండి. ఫస్ట్ ప్లేస్ సార్. ఇంకెవరు చెప్తారు? ఈ ప్రోగ్రామ్ అటెండ్ వాళ్ళు ఏం చేయాలి తెలుసా? వినండి. తుఫాన్ వస్తుందని తెలుస్తుంది, ముందే న్యూస్ వస్తాయి. పెద్ద పెద్ద వానలు వచ్చేటుంది అనుకోండి. ఏమో తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? తాళాలు వేసి జంప్ అయిపోతారు. లేదు మనం ఆడే ఉన్నాము అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి, నీళ్ళు వచ్చాక వెంటనే సంకలో పిల్లల్ని వేసుకొని పరిగెత్తాలి. సో మనం చేసేటువంటిది 30 వెల్నెస్ సీక్రెట్స్ అనేది ఏంటంటే టు ప్రివెంట్ ఆర్ రివర్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మీరు వినండి, మీరు అందరూ ఎవరెవరైతే ఇది ఫాలో అవుతారో మీకు గ్యారంటీ మీరు హెల్త్ విషయంలో ప్రాబ్లం వచ్చే అవకాశాలు 0. ఎలా చెప్తారు చెప్పండి? ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలం మనం? హలో, ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారు. డాక్టర్ ఆదిత్య గారి క్లాసులు విన్నారు, 2 PM క్లాసులు. వీళ్ళు ఏం నేర్చుకున్నారు? ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ నేర్చుకున్నారు. ఈ 10 మిస్టేక్స్ ఏం చేస్తున్నారో తెలుసుకున్నారు, అది ఆపేశారు. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లు చేసుకున్నారు, ఏమేమి ప్రాబ్లంలో తెలుసుకున్నారు, విటమిన్లు తక్కువ ఉండదు మొదలుపెట్టారు, డయాబెటీస్ ఉంటే కంట్రోల్ చేసుకోవడానికి డిఫరెంట్ ఫుడ్ మొదలుపెట్టారు. ఇది ఫాలో అయ్యారనుకోండి, 3-4 మంత్స్ కల్లా మీరు నార్మల్ అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయా? అందరూ ఫాలో మళ్ళీ ఫాలో Follow అవ్వకపోతే ఉంటుంది కదా కొన్ని రోజులకి. ఏమంటారు? మళ్ళీ ఫాలో అవ్వకపోతే మేబీ కొన్ని రోజులకి రావచ్చు కదా. అది సింపుల్ లాజిక్ అండి. మీరు ఒక రోజు చెప్పులు లేకుండా వెళ్తారు, కాళ్ళలో గుచ్చుకుంటాయి. మీరు తెలివిగా నెక్స్ట్ నుండి చెప్పులు వేసుకెళ్తారు. 10 సంవత్సరాలు చెప్పులు తీసుకుని తిరుగుతుంటారు. మళ్ళీ ఒక్కరోజు వెళ్ళారు బయటికి, చెప్పొచ్చు మీరు, అయ్యా నేను 10 ఏళ్ళ నుండి చెప్పులు వేసుకెళ్తాను, ఒక్కరోజు వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా చెప్పండి? వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇఫ్ యూ కంటిన్యూ డూయింగ్ మిస్టేక్స్, మీరు ఎవరైనా అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, వాచ్మెన్ అవ్వచ్చు, లేదా హౌస్ వైఫ్ ఉండొచ్చు. సో యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. చూడండి, ICMR డైటరీ గైడ్ లైన్స్, వీళ్ళు 17 గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. 148 పేజీల బుక్. ఇది ఇంగ్లీష్లో ఉంది, మీకు బుక్ షేర్ చేస్తాను. కానీ టైం చదవడం వల్ల టైం బొక్క, దానిలో లాభమే లేదు. మనం చూద్దాం ఏంటనేది. వీళ్ళు ఇచ్చినటువంటి 17 గైడ్ లైన్స్ చూద్దాం. మనం ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చాం వెల్నెస్ సీక్రెట్స్లో? హలో, 30 సార్. 10 గైడ్ లైన్స్. 10 గైడ్ లైన్స్ ఇచ్చాము. దినచర్యలో 10 పాయింట్స్ ఉన్నాయి. డాక్టర్ ఆదిత్య గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఆల్రెడీ. వీళ్ళు 17 గైడ్ లైన్స్ ఇచ్చారు. చూద్దాం ఈ 17 గైడ్ లైన్స్ ఏంటి. ఇప్పుడు మీరు చెప్పాలా ఈ 17 గైడ్ లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఎన్ని గైడ్ లైన్స్ కరెక్ట్, ఏ గైడ్ లైన్స్ కరెక్ట్ కాదనేది మనం చూద్దాం ఇప్పుడు. చూడండి ఏం చెప్పారు చూడండి. వీళ్ళు 17 డైటరీ గైడ్ లైన్స్, 148 పేజీలు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనమాట. వీళ్ళు చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఇది ఒక కార్యక్రమం పెట్టారు అనమాట. ఏం చెప్పారు చూద్దాం. ఈట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్, బ్యాలెన్స్ డైట్. ఈ డైలాగ్ అందరు చెప్తారు, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలంటారు. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? మంచి ప్రోటీను, మంచి ఫ్యాట్, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, అది మంచి అడ్వైజ్, నో డౌట్. ఈట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. ఎక్స్ట్రా ఫుడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. ప్రెగ్నెంట్ తల్లులు కానీ పాలిచ్చే తల్లులు కానీ ఎక్స్ట్రా ఫుడ్ తినమంటున్నారు. అంటే నార్మల్గా మిగతా వాళ్ళు తినేది 3 సార్లు అయితే వీళ్ళు ఇంకా కుమ్మేయమంటున్నారు. అది మంచిదే లేండి, తినొచ్చు ఆ టైంలో. 3వ గైడ్ లైన్స్ ఏంటి? 6 నెలల వరకు అంట బ్రెస్ట్ ఫీడింగ్ కంపల్సరీ. అర్థమైందా? తర్వాత 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయమంటున్నారు బ్రెస్ట్ ఫీడింగ్. ఆ టైంలో పిల్లలకి మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వమంటున్నారు. అది చూద్దాం తర్వాత. సెమీ సాలిడ్ ఫుడ్ ఫర్ ఇన్ఫాంట్స్ ఆఫ్టర్ 6 months అలాంగ్ విత్ బ్రెస్ట్ ఫీడింగ్. అర్థమైంది కదా? ఇది అందరికీ పాలతో పాటు సెమీ సాలిడ్ ఫుడ్స్ ఇవ్వండి. 6 నెలల వరకు కంపల్సరీగా పాలే ఇవ్వాలి. 2 years వరకు కూడా కంటిన్యూ చేయాలి లేడీస్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకేనా? అర్థమవుతుంది అందరికీ? అర్థం అర్థమవుతుంది సార్. 5th గైడ్ లైన్ చూద్దాం. 5th ఏం చెప్పారు? అప్రోప్రియట్ డైట్. చిల్డ్రన్ అంటే మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు ఎంత మంచి ఫుడ్ ఇవ్వాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక 6-7 పేజీలు రాశారు వాళ్ళు. డిఫరెంట్ డాటా ఉందన్నమాట. వెరీ గుడ్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది చదవండి. 6వ పాయింట్ ఏం చెప్పాడు? సార్ eat plenty of vegetables and legumes. లెగ్యూమ్స్ అంటే ఏంటి డాక్టర్ గారు? తెలుగులో ఏమంటారు దాన్ని? లెగ్యూమ్స్ అంటే చిక్కుడుకాయలు లాంటియా? పల్సెస్. ఓకే, లెగ్యూమ్స్ వాటర్ తినమంటున్నాడు. వెరీ గుడ్. 7th ఏం చెప్తున్నాడు చెప్పండి? యూజ్ రిఫైన్డ్ ఆయిల్స్. రిఫైన్డ్ ఆయిల్ వాడుకోమంటున్నాడు. ఫ్యాట్స్ ఇన్ మోడరేషన్ అంట. ఫ్యాట్స్ ఇన్ మోడరేషన్ అంటే ఏంటి? నెయ్యి అది తక్కువ వాడమని చెప్తున్నాడు అనమాట వాళ్ళు. అర్థమైందా? రిఫైన్డ్ ఆయిల్ మరి గుమ్మేయమంటున్నాడు, ఫ్యాట్ మరి తగ్గించమంటున్నాడు. మోడరేషన్
చూస్ వెరైటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అండ్ నట్స్. ఇది మంచి అడ్వైజ్. ఆయిల్ సీడ్స్, నట్స్ అండి. ఏం చెప్పండి, ఆయిల్ సీడ్స్, నట్స్ ఏంటి? వేరుశనగ గింజలు, కొబ్బరి, Groundnut, sesame తర్వాత seeds, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సన్ఫ్లవర్ సీడ్స్, సీడ్స్, ఇవన్నీ నట్స్ అంటే నట్స్లో ఏంటో ఆల్మండ్స్, almond, pistas, క్యాష్యూ, పిస్తా, walnuts. ఫ్రైడ్ గ్రౌండ్ నట్, ఇవన్నీ మంచిగా వాడమంటున్నారు. వెరీ గుడ్ అడ్వైజ్, నో డౌట్. ఇక్కడ ఏం చెప్పాను, క్వాలిటీ ప్రోటీన్స్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్. అంటే ఎప్పుడు కూడా ఒకే ఫుడ్ తినొద్దు అన్నాడు ప్రోటీన్కి. సపోజ్ చికెన్ తినొద్దు, మీరు మటన్ తినండి, తర్వాత ఫిష్ తినండి. ప్రోటీన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ తినమంటున్నాడు. మంచి అడ్వైస్. 9th, అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మరి వెరీ వెరీ వేగ్ అనమాట. ప్రివెంట్ బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ. పొట్ట తగ్గడానికి కానీ వెయిట్ తగ్గడానికి కానీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వమంటున్నారు. లైఫ్ స్టైల్ ఏం చెప్తున్నారు చూడండి, ఏం చెప్పారు? యోగా చేయమంటున్నారు, నిద్రపోమంటున్నారు ప్రాపర్గా, లిమిట్ స్క్రీన్ టైం. మొబైల్ చూస్తా గంటల గంటలు గడపొద్దు అంటున్నారు. ఇది మంచి అడ్వైజ్. యోగా, స్లీప్. దీని మీద ఒక 6-7 పేజీలు ఉన్నాయి, చూద్దాం. తర్వాత ఏం చెప్తున్నారు చూడండి, వాళ్ళు డైట్ ఏం చెప్తున్నారు, చదవండి ఎవరన్నా. Breakfast, lunch, milk at 5 p.m. and dinner by 8 p.m. Fruits with meals. Freedom ప్రతి to లంచ్ లో, డిన్నర్ లోనంట వాళ్ళు రాసిన ప్రకారం ఫ్రూట్స్ కంపల్సరీ తినాలంట. తర్వాత freedom to take coffee, tea, etc. వాళ్ళు is కాఫీ, టీ తాగడానికి మీకు లైసెన్స్ కూడా ఇచ్చాడు. వాళ్ళే పేపర్ మీద ఏమంటారు, ICMR చైర్మన్ సైన్ చేసి ఇచ్చాడు అన్నమాట, మీరు కాఫీ, టీలు తాగండి, ఏం ప్రాబ్లం లేదని. తర్వాత ఇంకేం చెప్పాడు చూడండి, చిన్న అక్షరాలతో రాశారు ఇది. ఎవరు చదువుతారు ఇది? It's preferable to take only 2 meals per day as per your preference and needs. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు మనకి, బ్రేక్ఫాస్ట్, లంచ్, 5 గంటలకి కంపల్సరీగా మిల్క్, నైట్ డిన్నర్, మధ్యలో ఫ్రూట్స్. ఎన్నిసార్లు అయింది ఇది? ఎన్నిసార్లు అయింది తింటాం? 4 times. 4 times. 4 times. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాడు, ఫ్రీడమ్ టు టేక్ కాఫీ, To టీ. take coffee. అంటే వాడు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిన కనుక 2 సార్లు కాఫీ, 10ంటికి కాఫీ, 6 మళ్ళీ times. 4 గంటలు. ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? 6 times. 6 Six టైమ్స్. చూసారా, దిస్ ఇస్ ద అడ్వైస్ దే ఆర్ గివింగ్. దానికి ఏం చెప్తున్నాడు, మళ్ళీ ఫ్రూట్స్ తినమంటున్నాడు. ఫ్రూట్తో పాటు ఫ్రూట్స్ తిని చూడండి, మీకు గ్యాస్ వస్తుంది. ఎందుకంటే కుక్ ఫుడ్తో పాటు ఫ్రూట్స్ తింటే ఏమవుతుందంటే, ఫ్రూట్స్ తొందరగా డైజెస్ట్ అవుతాయి. అది వెళ్ళలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి అందరూ వీడియో ఆన్ చేసుకోండి, ఆల్ ఆఫ్ యూ. హలో, యా, చూడండి. ఇప్పుడు మీ ఇంటికి మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీకు 2 పిల్లలు, మీరు ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, నలుగురు ఇంట్లో ఉంటారు. మీ నలుగురికి రైస్ వండుకుంటుంటారు. దీనిలో మామూలుగా నార్మల్ ప్రెషర్ కుక్కర్లో, ఒక నార్మల్ కుక్కర్లో నార్మల్గా వండుకుంటున్నారు. ఈలోపు 2 గెస్ట్లు వస్తారు. మేబీ డాక్టర్ ఆదిత్య గారు మీ ఇంటికి వచ్చామనుకోండి, ఏం చేస్తారు మీరు? మాకు కూడా ఫుడ్ కావాలని దానిలో ఇంకో గ్లాస్ బియ్యం పోసేస్తారా, ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు సగం ఉడికింది, అది ఆల్రెడీ పెట్టి 20 నిమిషాలు అయింది. మేము వచ్చాం కదా అని ఇంకో గ్లాస్ బాగా కడిగేసి దానిలో పోసేస్తారా, లేకపోతే ఇది అయ్యాక మళ్ళీ అది దించి మళ్ళీ వేరే ఫ్రెష్గా పెడతారా? వేరేది ఫ్రెష్‌గా పెడతాం. ఎందుకనండి, కలిపి పెట్టేయచ్చు కదా. అది ఎందుకంటే ఉడకదు కదా సార్. ఎందుకంటే సగం ఉడికింది కదా ఫుడ్, దానిలో వేసామనుకోండి, సగం ఏమో ఉడుకుద్ది, ఫుల్ ఓవర్ కుక్ అవ్వదు, సగం ఉడకదు. సేమ్ థింగ్, మనం ఫుడ్తో పాటు ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, ఏమవుద్ది, ఫ్రూట్స్ తొందరగా డైజెస్ట్ అవుతాయి. మిగతా ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, టైం పట్టుద్ది అనమాట. అప్పుడు ఏమవుద్ది, డైజెస్ట్ చేసిన ఫుడ్ వల్ల బాగా గ్యాస్, తేలుపులు అవి వస్తుంటాయి అనమాట. ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఈ ఫ్రూట్స్ని కుక్ ఫుడ్ తినకూడదు అనమాట. ఈ అడ్వైజ్ వాళ్ళు ఇచ్చారు, మీరు ట్రై చేయండి. మీరు నేను చెప్పే ఎవరు విన్నా అసలు, మీరు ట్రై చేయండి. ఒకరోజు ఫ్రూట్స్ తినండి, తర్వాత తిని చూడండి. ఓకే, సో ఇక్కడ చిన్న అక్షరాలు ఏం రాశారు చెప్పండి? 2 సార్లు తినమంటున్నారు ఇక్కడ, చూసారా? Only 2 meals as per day as per your preference and meals. దేర్ అడ్వైజింగ్ టు. ఇప్పుడు సిగరెట్ల పెట్టెల మీద ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చిన్న అక్షరాలతో రాస్తారనమాట. అలానే వీళ్ళు ఇంత పెద్ద బుక్లో ఆ చిన్న అక్షరాలతో రాశారు. ఇది చూస్తే మనం ఇది ఫాలో అవుతామా, మిగతా ఫాలో అవుతామా? లైసెన్స్ ఇచ్చాను, కాఫీ టీలు తాగుతాం కానీ ఈ ఫాలో అవ్వం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 10th, బీ ఫిజికల్లీ యాక్టివ్, ఎక్సర్సైజ్ ఎవ్రీడే. అది మంచి అడ్వైజ్, మనం చెప్తున్నాం. రిస్ట్రిక్ట్ సాల్ట్ ఇంటేక్, సాల్ట్ తీసుకోవద్దు అంటున్నారు, అది మంచి అడ్వైజే. కన్జ్యూమ్ సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్, అంటే ఫుడ్ తెచ్చాక దాన్ని ఎలా కడుక్కోవాలి, ఎలా తోముకోవాలి అన్ని బాగా చాలా డీటెయిల్గా చెప్పారు. మంచిదే. మనం
వెజిటేబుల్స్ తెచ్చాక ఎలా దాన్ని కడుక్కోవాలి, తర్వాత ఏ గిన్నెలో వండుకోవాలి, ఏ గిన్నెలో వండుకోకూడదు, దాని మీద చెప్పారు. ఒక్కో దాని మీద అడాప్ట్ అప్రోప్రియేట్ కుకింగ్ అండ్ కుకింగ్ మెథడ్స్ అండ్ ప్రీ కుకింగ్ అంటే దాన్ని ప్రిపేర్ చేసుకునేది. దీని మీద కూడా మంచి పాయింట్ చెప్పారు. డ్రింక్, ఇది చదవండి ఎవరైనా. Drink 2 liters of water includes beverages like milk, coffee, tea, ఆ, etc. వీడు చెప్పేది ఏంది, రోజులో 2 లీటర్లు నీళ్ళు తాగండి. అందులోనంట మనం ఆల్రెడీ మిల్క్ తాగమని చెప్పాడు, గుర్తుంది అక్కడ 5 గంటలకు మిల్క్ తాగమన్నాడు. కాఫీ టీలు కూడా తాగమన్నాడు. సపోజ్ మీరు కాఫీ టీలు 2-3 సార్లు తాగారు అనుకోండి, ఒక 250 ml వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 2 కాఫీలు, ఒక మిల్క్, ఎంత అయింది, 750 ml. అంటే ఈ లెక్క ప్రకారం, వీడి గైడెన్స్ ప్రకారం అయితే 1.25 లీటర్స్ నీళ్ళు తాగితే సరిపోయింది, అవునా కదా? వీడి లెక్క, ఈ అడ్వైజ్ అనమాట వీళ్ళు ఇచ్చింది. ఈ అడ్వైజ్ వల్ల ఏం ఉపయోగపడుతుందో చూద్దాం. డ్రింక్ 2 లీటర్ వాటర్ ఇంక్లూడ్స్ బెవరేజ్, మిల్క్, కాఫీ, టీ ఎట్సెట్రా. చాలా మంది ఏం చెప్తారంటే దాహం వేస్తేనే తాగండి నీళ్ళు, దాహం లేకుండా తాగకూడదు. వాళ్ళు ఎవరో చెప్తారు పొద్దున్న 1 లీటర్ తాగమని, 3 లీటర్ 4 లీటర్ అట్లా చేయమాకండి, కిడ్నీలు పోతాయి, మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని ఇట్లా కథలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు బ్యాచ్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, 15 రోజుల నుండి మీరు ఫాలో అవుతున్నారు, 4 లీటర్ నీళ్లు తాగుతున్నారు, 4 నీళ్లు తాగే పద్ధతి తెలుసుకున్నారు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి మీ అంతటి మీరే. నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం, 15th. మినిమైజ్ హై ఫ్యాట్. హై ఫ్యాట్ అంటే ఫ్యాట్ ఏంటి చెప్పండి, వాట్ ఈస్ ఫ్యాట్? ఎక్కడ దొరుకుతుంది ఫ్యాట్ మనకి, ఏ ఫుడ్లో? ఆయిల్స్. ఆయిల్స్ అంటే Meat. బేసిక్గా మనకి చెక్కి ఆయిల్, మనం గానుగు పెట్టినటువంటి ఆయిల్, నెయ్యి, వీటన్నిటిని ఏమని చెప్తున్నాడు, తక్కువ వాడమంటున్నాడు. మనం ఏం చెప్తున్నాం, మీరు రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దండి, మంచిగా నెయ్యి వేసుకోండి, మంచిగా ఆ, ఏమంటారు దీన్ని, చెక్కి ఆయిల్ వాడుకోండి, గానుగ ఆయిల్ వాడుకుంటాం. ఇదేం చెప్తాడు చూడండి, షుగరు, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, ఇది మంచిదే. షుగర్ వాడొద్దు అంటున్నాడు, సాల్ట్ వాడద్దు అంటున్నాడు, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. దాంతోపాటు ఏం చేసి ఫ్యాట్ కూడా యాడ్ చేసి, అంటే గుర్రాలని గాడిదని ఒకే గాడి కట్టేయటం, మంచి చెడుని మిక్సప్ చేస్తాడు అనమాట. మనం ఏమనుకుంటాం, ఇది చదవగానే అమ్మో ఫ్యాట్ వద్దన్నారు కదా వీళ్ళు, నెయ్యి వేసుకుంటూ డేంజర్ అని చాలా మంది నెయ్యి వేసుకుంటూ మర్చిపోయారు. ఓకే, షుగర్ మానేయడం మంచిదే, సాల్ట్ తగ్గడం మంచిదే, అల్ట్రా ప్రాసెస్ మంచిదే. చూసారా ఇక్కడ ఎలా మిస్టేక్ జరుగుతుందో, మంచి చెడు మిక్స్ చేసి ఇవ్వటం వలన మనం ఒక్కోసారి గైడెన్స్ 16 పాయింట్ చదవండి. ఇంక్లూడ్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఫర్ ఎల్డర్లీ. ముసలి బ్యాచ్ కంటే మంచిగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఏమి ఉంటున్నారు, మిగతా వాళ్ళు తిన్న అవసరంలా, వాళ్ళు పిజ్జాలు, బర్గర్లు తినవచ్చు, కాఫీ టీలు తాగొచ్చు అనమాట వీళ్ళ లెక్క ప్రకారం. ఇది అవసరమా, అందరికి అవసరమా, ఓన్లీ ముసలాళ్ళకి కావాలా చెప్పండి? హలో, అందరికీ కావాలి సార్. వాళ్ళు చెప్పిన పాయింట్ అనమాట. మన బ్యాచ్కి ఏం చెప్పాడు, చక్కగా 4 సార్లు కుమ్మేయమంటున్నారు, ఫ్రూట్స్ తినమంటున్నారు, తర్వాత కాఫీ టీలు తాగమంటున్నారు, 2 లీటర్లు నీళ్ళు తాగితే చాలు అంటున్నారు. ఓకే, తర్వాత ఏం చెప్తాను, నెయ్యి తక్కువ వాడండి అని చెప్తున్నారు. చూద్దాం ఈ అడ్వైజ్ ఏంటి. నెక్స్ట్ 17th పాయింట్ చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, చదవండి 17th పాయింట్. Read information on food labels and choose healthy foods. ప్రతి ఫుడ్ ఏదైనా కొనుక్కునే ముందు దాన్ని వెనక చదువుకోండి అని చెప్తున్నారు, అది మంచి అడ్వైజ్. ఇప్పుడు ఇందులో వీడు ఇచ్చిన 17 ఫాలో అయ్యామనుకోండి, హెల్త్ వచ్చే అవకాశం. ఇందులో ఏం మిస్ అయ్యాడు చెప్పండి, మన దినచర్యలు ఏమేమి మిస్ అయ్యాడు వీళ్ళు? వాటర్ సార్, వాటర్ తక్కువ తాగమన్నారు అంటే సార్. ఈ పాయింట్ ఉంది, కానీ మనం చెప్పిన ప్రకారం 2 కాదు, మనం 4. ఓకే, ఒక పాయింట్, వెరీ గుడ్. 2 పాయింట్ మిస్ అయినాయి, 2 లేవు ఇందులో. ఇప్పుడు మీకు అందరికి పప్పుచారు చేయడం నేర్పిస్తా, మీ అందరికి అన్ని పాయింట్ చెప్పాను, కానీ అందులో సరే ఉప్పును చింతపండు చెప్పలా. ఏమైనా ఛాన్స్ ఉందా మీకు టేస్టీ వచ్చేటువంటి సాంబారు? హలో, ఏం మర్చిపోయాడు చెప్పండి, 2 మర్చిపోయాడు ఇందులో, ఏంటది? ఇది మోషన్ Sleep. Sleep. రెగ్యులర్ గా మోషన్ గట్ ఫ్రీ. స్లీప్ ఉందండి ఇక్కడ, ఇదిగో స్లీప్, ఉందా? స్లీప్, ఓకే, స్లీప్ ఓకే. ఇంకేంటి? గట్ ఫ్రీ సార్, డైలీ మోషన్ కి వెళ్ళాలి. మోషన్ విషయం చెప్పాలి, వెరీ గుడ్. అంటే వాడు ఏమనుకుంటాడంటే ఇది ఆటోమేటిక్ జరిగిపోయింది అంట, కానీ బొచ్చులు అడగడుకోవాలి బాగా చెప్పాడు. బొచ్చులు కడుక్కోవటం, అవి కడుక్కోవడం మీద చెప్పాడు, కానీ బావల్ మూవ్మెంట్ గురించి చెప్పలేదు. ఒక పాయింట్ మిస్. ఇంకోటి ఏం పాయింట్ మిస్ అయ్యాడు చెప్పండి? స్ట్రెస్ సార్, స్ట్రెస్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, 2 పాయింట్స్ స్ట్రెస్ మిస్ అయ్యాడు, వెరీ గుడ్. చూద్దాం ఇప్పుడు ఏమేమి మిస్ అయ్యాడు చూద్దాం. 4 గైడ్ లైన్స్ ఆర్ ఇన్యాక్యురేట్ అండ్ ఇన్సఫిషియెంట్. అంటే ఏంటి, మీరు పప్పుచారు చేయడంలో ఉప్పు ఏం చెప్పాడంటే ఒక చిటికెడేని నేను చెప్తాడు, ఏమవుద్ది, టేస్ట్ రాదు, అలానే ఇన్సఫిషియెంట్ అనమాట. 2 క్రిటికల్ గైడ్ లైన్స్ ఆర్ మిస్సింగ్. ఏంటి 2 మిస్ అయినాయి, ఎవరు చెప్పారు? ప్రవాళిక గారు చెప్పారు. ఏం మిస్ అయ్యారు? స్ట్రెస్ సార్ ఒకటి, బౌల్ గట్. అది ఇంపార్టెంటా కాదా స్వర్ణ? కరెక్టే సార్. చూసారా, ఇప్పుడు మనం చూద్దాం ఏం మిస్ అయ్యామో చూడండి. ఇవన్నీ చెప్పాడు కరెక్ట్ గానే.
ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. ఫ్యాట్స్ ఇన్ మోడరేషన్ అనేది అగైన్ రాంగ్ అడ్వైస్. చక్కగా మీరు ఫ్యాట్స్ ఎంతైనా తినవచ్చు. మా ఇంట్లో మేము యావరేజ్గా ఇన్ ఎ మంత్ వీ కన్జ్యూమ్ అబౌట్ 3 kgs ఆఫ్ ఘీ. నట్స్, క్యాష్యూ నట్స్ అయితే ఐ ఈట్ అట్లీస్ట్ 3-4 kg ఎవ్రీ మంత్. మై ట్రైగ్లిజరైడ్స్ ఆర్ 70-80. ఇదనమాట కథ. నీళ్ళది ఏం చెప్పాడు, నీళ్ళది మిస్టేక్ ఉంది తెలుసు కదా అందరికి. తర్వాత మినిమైజ్ హై ఫ్యాట్. మనం ఏం చెప్తున్నాం, ఫ్యాట్ వాడమంటున్నా వద్దంటున్నామా? వాడమంటున్నాం సార్. మనం ఏం అవాయిడ్ చేయమంటున్నాం? షుగరు, సాల్ట్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, ఇవి మనం అవాయిడ్ చేయమంటున్నాం. చూసారా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇక్కడ మెయిన్ వీళ్ళు చెప్పింది చూడండి. వీళ్ళు చెప్పింది 4 సార్లు చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చదవండి అందరూ. It's preferable to take only 2 meals per day as per your preference and ఇది needs. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నా ఉద్దేశంలో ఈ పుస్తకం మొత్తం పక్కన పడేది ఇది ఒక్క పాయింట్ చెప్పినా చాలు. నెక్స్ట్ ఏంటి? 4 guidelines ఆర్ inaccurate and 2 guidelines ఆర్ మిస్సింగ్. మనం కనుక్కున్నాం 2 guidelines మిస్ అయ్యి చూసాం కదా. ఐ ఓన్లీ హోప్ మేక్ నెసెసరీ చేంజ్. ఈ అడ్వైస్ వల్ల ఏమైనా ఉపయోగపడుతుందా చెప్పండి మీకు? వీడు ఇచ్చింది మనం కంకణం కట్టుకొని చేసినా కూడా ఏమైనా ఉపయోగం ఉంటుందా? కొంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే 16 మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. నో డౌట్ 17 guidelines ఆర్ గుడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ బీలిట్లింగ్. బట్ వాట్ ఈస్ ద యూజ్? What is the use if you are not having a good gut health? And what is the use when you are not having a stress management? అవునా కదా? ఎస్, డౌట్స్? ఎనీ డౌట్స్ ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు అర్థమైందా? సునీత గారు ఫాలో అవుతున్నారా? చెప్పండి, ఎంత ఫాలో అయ్యారు, ఏంటి మీ బెనిఫిట్స్ ఏంటి? మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. వాకింగ్ ఇంతకు ముందు మానేశాను సార్ 1 year బ్యాక్. తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశాను. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, కాఫీ టీ మానేశాను సార్. వెరీ గుడ్. చూడండి, మనం చేయాల్సింది ఒకటే పాయింట్. ఐ వాంట్ ఓన్లీ నో వన్ థింగ్. సార్, ఇంతకుముందు 10 రాంగ్ హ్యాబిట్స్లో నాకు 7 ఉండేవి. ఇప్పుడు లాస్ట్ 15 రోజుల నుండి 0. నాట్ ఎ సింగిల్ రాంగ్ హ్యాబిట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు లిజన్. నేను ఆ సంబడి ఫీడ్బ్యాక్ ఎవరిని అడిగాను, ఎలా ఉన్నాడు? సూపర్ సార్, ఫైన్ సార్ అంటారు. ఫైన్ ఈయన కాదు, ముందు చెప్పండి కథ. ఇంతకుముందు హెల్త్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు నా హెల్త్ స్కోర్ ఉంది, నా 20% ఉండేది, ఇప్పుడు 90%. దినచర్య, ఇంతకుముందు దినచర్య ఐడియానే లేదు, ఇప్పుడు ఆ దినచర్య 10కి 10 ఫాలో అవుతున్నాము. ఇప్పుడు స్వర్ణ గారు ఫాలో అవుతున్నారు చూడండి, అద్భుతంగా ఫాలో అవుతున్నారు వారు. ప్రవాళిక గారు ఫాలో అవుతున్నారు. జగదీశ్వర్ గారు మీరు చెప్పండి. చెప్పండి, ఎన్ని ఫాలో అవుతున్నారు, ఏంటి కథ, ఎక్కడి వరకు వచ్చారు మీరు? ఫాలో అంటే అదే సార్, జనరల్ గా మీరు చెప్పిన వాటిలో అన్ని ఫాలో అవుతున్నాను. కొంచెం ఎక్సర్సైజ్ ఈ మధ్య తగ్గింది. ఎక్సర్సైజ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. చేసుకోండి. చూడండి, ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే, రోజు వాకింగ్కి వెళ్ళండి కుదిరినంత వరకు, లేదా ఇంట్లోనే శుభ్రంగా చైర్ పట్టుకొని గెంతండి. లేదా ఇంకో సింపుల్ టెక్నిక్ మీకు చెప్పండి, 2 యాప్ పండ్లు పట్టుకోండి, బాత్రూంలో గెంతండి, అది 2 పెట్టుకొని, ఎవ్వరు చూడరు. 10 minutes 15 minutes ఆల్సో యూ షుడ్ డూ దట్. వీలైనంత వరకు ఎక్కడికి వెళ్ళినా నిలబడుతూ నేర్చుకోండి, నడవడం నేర్చుకోండి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ HIIT అంటే అది ఆఫ్ కోర్స్ అది హై ఇంటెన్సిటీ, అది వదిలేయండి. నార్మల్గా ఇప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటా అంటే 1 hour వాకింగ్ చేయటమే ముందు అది గగనం. ఆ 1 hour వాకింగ్ చేసి వచ్చాక ఇంకా మిగతా టైం అంతా సోఫాలో కూర్చోకూడదు. వీలైనంత వరకు నిలబడటం, మళ్ళీ అటు ఇటు తిరగటం, కూర్చోవటం, లేకపోవటం, మెట్లుంటే ఎక్కటం, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి కాన్షియస్గా. సో ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ యాక్టివిటీ. తర్వాత మీ ఇమ్యూనిటీ స్కోర్ అందరు చెక్ చేసుకున్నారు కదా? 16 పాయింట్లు ఉందా? అందరు చేసుకున్నారు కదా? ఆల్రెడీ డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఒకసారి క్విక్గా చూద్దాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అది మనం ఎలా ఇంప్రూవ్ అవుతున్నాం, అది వచ్చేసి ఒక 3 నెలలు ఇంప్రూవ్ అవ్వచ్చు మనందరం. దానికి 3 monthsలోనే మనం బాగా మంచి ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎలా చూద్దాం అది. అందరూ పెన్ను పేపర్ పెట్టుకుని ఇప్పుడు చెక్ చేసేద్దాం. ఇప్పుడు వెయిట్, ఇమ్యూనిటీ స్కోరు, హెల్త్ స్పాన్ స్కోర్ అంటాం అనమాట. హెల్త్ స్పాన్ స్కోర్ అంటే ఏంటి?
హెల్త్ స్పాన్ స్కోర్ అంటే మనం బతికున్నంత కాలం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటం. హెల్త్ స్పాన్ అంటే ఏంటి? హెల్త్ స్పాన్ సారీ లైఫ్ స్పాన్ అంటే మనం ఎప్పుడు టపా కట్టేస్తే మనకు తెలియదు కదా. నిన్న ఇవాళ ఒక వీడియో పెట్టారు, మీరు చూసారో లేదు. ఒకళ్ళు బాగా హైగా వర్షాలు పడుతున్నాయి, స్కూటర్ మీద వెళ్తున్నాడు అనమాట. ఆయన వెళ్తున్నాడు, దాని మీద ఆయన మీద ఒక హోర్డింగ్ ఇడికి పడిపోయింది. జస్ట్ ఇన్స్టాంటేనియస్ డెత్. ఆయన ముందైనా వెనక ఆయనకి ఏం అవ్వాల, ఈయన మటుకి అక్కడే మాట. చూసారు ఆ వీడియో? నేను మీ గ్రూప్లో పెట్టలేదు అనుకుంటా, 2 PM గ్రూప్లో. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీ డోంట్ నో, వీ ఆల్ కమ్ విత్ అవర్ ఎక్స్పైరీ డేట్. మనకు తెలియదు మన డేట్ ఎప్పుడో. బట్ కానీ హెల్త్ స్పాన్ అనేది మన చేతిలో ఉంది చాలా వరకు. అది కూడా 100% మన చేతిలో లేదు, అంతా మన కర్మ. కాకపోతే మనం ఎఫర్ట్స్ పెట్టాలి. ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ మీరు అందరూ కూడా నేర్చుకుంటున్నారు, క్లాస్లో ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో 1 hour మంత్ అంతా చేరారు. వెరీ గుడ్. చూడండి ఇదంతా హెల్త్ స్పాన్ స్కోర్ ఎలా చెక్ చేసుకుని చూద్దాం. వెయిట్, వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? యాజ్ పర్ హైట్, హాఫ్ ఆఫ్ హైట్ ఇది ఇంచెస్. 5 అడుగులు అనుకోండి, 5 అడుగుల వాళ్ళు ఎంత వెయిట్ ఉండొచ్చు? మ్యాక్సిమం 55. 5 feet 6 అనుకోండి, ఒక 60-65. 6 అడుగులు ఉన్న ఇండియాలో 75 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మీరు 5.3లో 70 ఉంటే ఏంటి? ఓవర్ వెయిట్ అనమాట. వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? హాఫ్ ఆఫ్ హైట్ ఇన్ ఇంచెస్. 5 అడుగులు అంటే ఎన్ని ఇంచులు? 5 feet అంటే 60. 60లో హాఫ్ ఎంత? హలో, 30 సార్. 30 ఇంచ్ సైజ్ ప్యాంట్ వేసుకోవాలా. అదే మీరు 40 ఇంచ్ వేసుకుంటున్నారు అనుకోండి, అంటే ఏంటి? 10 inches మనకి లార్జ్ వేస్ట్ సైజ్ ఉన్నట్టు అనమాట. దట్స్ వన్ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ఇల్ హెల్త్. నెక్స్ట్ బీపీ ఎంత ఉండాలి? 90/60. ద బెస్ట్ ఈస్ దిస్ 90/60 to 120/80. ఈ రోపు ఉండాలన్నమాట. 120/80 దాటిందంటే బీపీ వచ్చినట్లే. మన లైఫ్ వచ్చేసి మెడిసిన్తో ఉండాలా, మెడిసిన్ లేకుండా ఉండాలా? మెడిసిన్ లేకుండా సార్. మెడిసిన్ లేని లైఫ్ మనకు కావాలన్నమాట. 10 హెల్త్ ఇష్యూస్ తెలుసు కదా అందరికి. 10 హెల్త్ ఇష్యూస్ ఏం చెప్పండి? 10 హెల్త్ ఇష్యూస్ బీపీ చెప్పండి. సార్, షుగర్, థైరాయిడ్, ఇక్కడ 3 ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ 3 ముందు, ఈ 3 చెప్పండి. వెయిట్ ఉంటాం, ఓవర్ వెయిట్ ఉంటాం, వేస్ట్ సైజ్ ఉంటాం, బీపీ ఉంటాం, టాబ్లెట్లు వేసుకోండి. 3 అవునా? మిగతా 7 ఏంటి చూద్దాం. చూసారా? కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం, ఫ్యాటీ లివర్ ఉంటాం, థైరాయిడ్ ఉంటాం, డయాబెటీస్ ఉంటాం, డి విటమిన్ తక్కువ ఉంటాం, B12 తక్కువ ఉంటాం, ఇన్సులిన్ రెసిస్. ఈ 10 ఎలా తెలుస్తుంది? 7 కావాలంటే తెలుసుకోండి, ఎలా తెలుస్తుంది? టెస్ట్. జ్యోతిష్కుని చెప్తారు ఎవరన్నా, మాకేం ప్రాబ్లం లేదంటారు, చేసుకుంటేనే తెలుస్తుంది. ఎవరెవరైతే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, ఎవరైతే లార్జ్ వేస్ట్ సైజ్ ఉందో, ఎవరికైతే బీపీ ఉందో, ఎవరైతే ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటున్నారో, థైరాయిడ్ కానీ ఏదో ఒకటి డైలీ ట్యాబ్లెట్, మన భోజనంతో పాటు ట్యాబ్లెట్ వేసుకునే బ్యాచ్ అనుకుంటే వాళ్ళు టెస్టులు చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ 10 ఎన్ని హెల్త్ ఇష్యూస్ మనం తెలుసుకోవాలా. ఒకప్పుడు ఈ 10 నాకు 7 ఉండేవి, 8 ఉండేవి. 8 ఉంటే 11 ట్యాబ్లెట్లు వేసుకున్నాం అనమాట. చూద్దాం అది. నెక్స్ట్ ఏంటి? ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీ ఎలా ఉంది లేదు ఎలా చెప్తామో చెప్పండి. ఇమ్యూనిటీ ఉండటం అంటే ఏంటి? వానాకాలం వచ్చింది 2-3 సార్లు అడ్డం పడ్డాం, లేదా ఏదో ఊరు వెళ్ళి వచ్చాం, ఇంతే సంగతులు, 4 రోజులు లేకము, లేదా ఎక్కడో నీళ్ళు వెళ్ళాం, ఎవరో వాళ్ళు నీళ్ళు ఇచ్చారు సార్, ఆ నీళ్ళు తాగాం, ఇంతే సంగతులు. అంటే మన ఇమ్యూనిటీ ఘోరంగా ఉన్నట్టు అనమాట. ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇది క్రూడ్. చాలా మంది తిడుతున్నారు నన్ను, ఏంటి సార్ మీ టెస్ట్ చెప్తున్నారు, వానలో తడవమంటున్నారని. మీరు తడవద్దు, మీరు బాగోపు తడవద్దు. కాకపోతే ఇది ఫాలో అవ్వండి, 3 months ఫాలో అయ్యి మీరు పండగ చేసుకోవచ్చు. నథింగ్ విల్ హ్యాపన్. వాళ్ళలో తడిచినా కూడా ఒక 1 hour కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్ ఉండకూడదు. ఒకప్పుడు నేను స్విమ్మింగ్ నాకు ఇష్టం, స్విమ్మింగ్కి వెళ్ళేవాడిని. స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 3 రోజులు జలుబు, దగ్గు, ముక్కులు కారుతూ ఉండేవి, ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని. మళ్ళీ తగ్గాక మళ్ళీ వెళ్ళేవాడిని. కానీ గత 10 ఏళ్ళ నుండి దిర్ ఇస్ నో హెల్త్ ఇష్యూస్. వానలో నీళ్ళలో తడిసినా ఏం అవ్వదు. తర్వాత మనకు లంగ్ కెపాసిటీ ఎలా ఉంది? ఎనిమియా అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో, ఎవరికైతే బాగా ఐరన్ తక్కువ ఉంటుందో, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీలో ఆక్సిజన్ శాతం తక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళు చూడండి, మీరు 2-3 అంతస్తులు ఎక్కగానే ఆపసోపాలు పడిపోతారు, ఎక్కలేరు. దానికి కారణం ఏంటి? హిమోగ్లోబిన్ తక్కువ ఉంటాం, ఐరన్ తక్కువ ఉంటాం అనమాట. లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. దాని టెస్టింగ్ ఎట్లా? చదవండి ఇది. ఎనీబడి రీడ్? టేక్ డీప్ బ్రీత్ అండ్ హోల్డ్ గ్రేటర్ దెన్ 90 seconds. ఉండగలుగుతున్నారు? ట్రై చేశారా? ఎవరున్నారు? చేసాం సార్. ఎంతసేపు ఉండగలిగారు? గ్రేటర్ దెన్ 1 minute. ఓ వండర్ఫుల్. అంటే ఇంకా 90 seconds రావాలా? గ్రేటర్ దాన్ 90, 60 minutes, 60 seconds ఓన్లీ. ఐ వాంట్ ఇట్ బియాండ్ 90 seconds.
చూడండి, ఎందుకంటే మనం గాలి లేకుండా మాక్సిమం 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ కానీ ఉండలేము. వెంటనే మళ్ళీ మనకి ఇదైపోతుంది. ఉమ్, దీనికి కావాలంటే ప్రాణాయామం నేర్చుకోండి, చెక్ చేసుకోండి, బ్లడ్ టెస్ట్ చేసుకొని హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంటే ఏం చేయాలి? సప్లిమెంట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఎనర్జీ లెవెల్స్. మన ఎనర్జీ ఎలా ఉంది? స్ప్రింగ్ ఇన్ స్టెప్స్. ఎనర్జీ లెవెల్ చూడండి, ఎవరిని పిలిచామనుకోండి, వాళ్ళు అక్కడ మీ దగ్గర రావడానికి అరగంట పట్టుద్ది. పెళ్లి నడక నడుస్తుంటారు వాళ్ళు. మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ చూసుకోవాలి. హార్ట్ హెల్త్ ఒక 60 స్టెప్స్ 60 సెకండ్స్. సారీ, ఇది 6 కాదు, తప్పుంది. 60 సెకండ్స్. ఎవరైనా ఎక్కా ట్రై చేశారా? సార్ చేయండి. సార్ అది టేక్ డీప్ బ్రీత్ అని ఉంది కదా సార్, అంటే ఆ, బ్రీత్ తీసుకుని ఉమ్. బయటికి వదిలేసిన తర్వాత అది ఎంతసేపు మళ్ళీ తిరిగి తీసుకోకుండా ఉండగలడు. ఆహా, అది ఎంటీనెస్, అది వేరు మేడం. ఇది వచ్చేసి గాలి పీల్చుకొని గాలి లోపల బంధించి ఒక బియాండ్ 90 సెకండ్స్ ఉంటాం అనమాట. అది ఓకే. పూనకం. అంటే ఇది ఏమి పెద్ద ఇదేమి సైంటిఫిక్ టెస్టే కాదు, ఒక అప్రాక్సిమేషన్ అనమాట, అంతకంటే ఏం లేదు. అదే. ఎందుకంటే నాకు మెట్లెక్కినప్పుడు బాగా ఆయాసం వస్తుంది. ఆ, ఆ. అంటే చూడండి, అంటే మీకు తక్కువ ఉంటుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు, అన్ని అవును తక్కువ సార్. ఉండొచ్చు. చూసుకోండి. అది మీరు ఫాలో అయితే బెస్ట్ అనమాట. ఓకే. ఇది ఎక్స్క్యూజ్ మీ సార్. యా, చెప్పండి చెప్పండి. సార్ మేము డిటాక్స్ డైట్ లో ఉన్నాం కదా, కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, మేడం ని అడుగుదామనేసి Certainly, వెయిట్ certainly. Okay, fine. Why not? You can talk to her. We'll stop this one. But let me just 2 minutes. I'll complete this. Okay? Is it okay? Hello? సార్ చెప్పినట్టున్నారు కదా సార్, ఆల్రెడీ Okay, fine, క్లాస్ fine, విన్నాం fine. మేము. Perfectly all right. Okay. Aditya garu, I think you respond to her questions. అడగండి. చెప్పండి సునన్య గారు. మేము ఈ రోజు స్టార్ట్ చేసిన డిటాక్స్ డేట్. ఓకే. మార్నింగ్ కొబ్బరి పాలు తాగినప్పుడు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది మ్యామ్ ఈరోజు. ఓకే, మీకు అది అంటే ఎంత ఎంఎల్ తీసుకున్నారు మీరు? 1 క్వాంటిటీ గ్లాస్ ఎక్కువనే అంటే తీసుకున్నాం. 200 ml అండి అది మనం తీసుకోవాల్సింది. ఎందుకు ఓకే. కోకోనట్ మిల్క్ అంటే ఫ్యాట్స్ ఫస్ట్ ఇచ్చినప్పుడు హంగర్ ని ఆపేస్తుంది, మీకు అవును. లాంగ్ అవర్స్ లో ఆకలి లేకుండా ఉంటుంది.